ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు తారాబలం, ఈ రోజు 2 నక్షత్రాలు, మధ్యాహ్నం వరకు ఒక నక్షత్రం, తదుపరి ఒక నక్షత్రం కదా. అందువల్ల తారాబలం మధ్యాహ్నం వరకు, తదుపరి వేరే ఫలాలు ఉంటాయి. 2 మీకు తెలియచేస్తాను. ప్రస్తుతం నిత్య నక్షత్రంలో మఖా నక్షత్రం, తదుపరి పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ విధానంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఈరోజు అనే దాన్ని తెలుసుకుందాం. ముందుగా అశ్విని మఖా మూల ఈ నక్షత్రం వారికి జన్మతారా. మధ్యాహ్నం వరకు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా నార్మల్ సమస్యలు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత సంపత్తారా ఉంటుంది. మీకు ఆర్థికంగా అభివృద్ధి అవ్వడం, ఫైనాన్సు లావాదేవీ, డబ్బులు రావడం, లేదా మీరు ఏదైనా కొనుక్కోవడం, ఇటువంటివి చేయొచ్చు. చాలా మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్రతార ప్రస్తుతం. మధ్యాహ్నం వరకు చాలా యాక్టివ్గా చాలా బాగుంటారు. మధ్యాహ్నం తర్వాత ఏదైనా డ్రౌజీగా ఫీల్ అవ్వచ్చు, ఏదైనా దృష్టి దోషాలు తాకచ్చు మీకు. అందువలన నీరసం అయిపోవడం, కోపంగా ఉండడం, చిరాగ్గా ఉండడం, తినింది జీర్ణం కాకుండా పోవడం, ఇటువంటివి ఏమైనా జరిగితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కృతిక ఉత్తరాషాఢం వారికి ప్రస్తుతం మిత్రతార ఉంటుంది. చాలా బాగుంది. ప్రస్తుతం మిత్రతార బలం. మధ్యాహ్నం పరమమిత్రతార, అది ఇంకా బాగుంటుంది. ఈ రోజంతా మీకు అదృష్టమే. మంచి పనులు చేయండి. మంచి రోజు, మంచి పనులు చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ జీవితాంతం మంచిగా ఉంటుంది. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం నైదవతార వధతార అంత మంచిది కాదు. మధ్యాహ్నం వరకు మీకు కోపం ఎక్కువ ఉంటుంది, చిరాగ్గా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా అరుస్తూ మాట్లాడడం, ఇటువంటివి చేసేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం తర్వాత మిత్రతార బాగుంది. మిత్రులను కలవడం, కాస్త టైం స్పెండ్ చేయడం, ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవడం, మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీ ఫేవర్గా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రస్తుతం సాధకతార ఉంది. సాధకతార చాలా మంచిది. మీరు ఏదనుకున్నా కూడా సాధించుకోగలరు. మధ్యాహ్నం వరకు చాలా ఫేవర్గా ఉంటుంది మీకు. మధ్యాహ్నం తర్వాత వదతార. ఆ సమయంలో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఇతరులకి ఇబ్బంది పెట్టినా, ఫోర్సబుల్గా మీరు ఏది నిర్ణయాలు తీసుకున్నా, వేరే వాళ్ళకి ఒత్తిడి పట్టి పని చేపించుకున్నా భవిష్యత్తులో దానివల్ల కాస్త సమస్యలు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఆరిద్ర స్వాతి శతభిషం వారికి ప్రత్యరితార ప్రస్తుతం అంత మంచిది కాదు. మధ్యాహ్నం పైన సాధకతార ఉంటుంది. సాయంత్రం అవుతూ మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజంతా పొద్దున్నే కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది. కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. వెళ్ళాలా వద్దా, పోతే ఏమవుతుందో, పోకపోతే ఏమవుతుందో, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. మధ్యాహ్నం పైన ఫేవరెట్గా ఉంటుంది. మీరు ఏ పనైనా చేసుకోండి, సాధించుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రస్తుతం క్షేమతార ఉంది. మధ్యాహ్నం పైన ప్రత్తరితార. మధ్యాహ్నం వరకు అన్ని విధాల శుభ ప్రతిఫలాలు మీ వైపు ఉంటాయి. మధ్యాహ్నంపై కాస్త మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొంచెం ఏదైనా అలర్జీ లాగా అవుతూ ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది. డల్గా ఉంటారు. ఏదైనా అపవాదాలు, అవమానాలు రావచ్చు. అందువల్ల మౌనంగా ప్రశాంతంగా అందరితో నవ్వుతూ మాట్లాడుకొని అలా టైం వృధా చేయకుండా ఉపయోగం చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.